వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. నరాలు తెగే ఉత్కంఠ, కొదమసింహల్లా తలపడే ప్లేయర్లు. భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు, అంతకు మించి. ఇలాంటి మ్యాచ్ సండే రోజు వస్తే అంతకు మించిన కిక్కేముంటుంది. అందుకే దుబాయ్ ధమాకాకు క్రికెట్ ఫ్యాన్స్ అంతా రెడీ అయిపోయారు. ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి, టీమిండియా ప్లస్లేంటి, వీక్నెస్లేంటి, పిచ్ ఎవరికి సహకరిస్తుంది, గణాంకాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, అంశాలన్నింటిపై స్పెషల్ ఫోకస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాదు, సెమీఫైనల్ కూడా కాదు, కానీ ఈ మ్యాచ్ కోసమే కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇతర మ్యాచ్లన్నీ ఒక లెక్క, ఈ మ్యాచ్ మాత్రం మరో లెక్క. ఎందుకంటే అది భారత్ వర్సెస్ పాకిస్తాన్. పిచ్ కండిషన్లు, స్ట్రాటజీలు, స్టాటిస్టిక్స్ ఇవన్నీ తర్వాతే. అన్నిటికంటే ముఖ్యమైనది ఎమోషన్. అది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే టన్నుల కొద్దీ ఉంటుంది. అందుకే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు ఎప్పుడవుతుందా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. పాక్ తిరిగిచ్చేసేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. దాయాదికి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. బంగ్లాపై గెలిచిన ఊపు మనది, కివీస్ చేతిలో ఓడిన పరాభవం వాళ్లది. ఎన్నాళ్లుగానో వేచిన రోజు రానే వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సూపర్ సండే హై వోల్టేజ్ సమరానికి సర్వం సిద్ధమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా రెడీ అయింది. దాయాదికి షాక్ ఇచ్చేందుకు ఇంతకు మించిన సమయం మళ్లీ రాదేమో. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అందుకు కారణం 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే ఛాన్స్ దక్కించుకున్న పాక్ ఇది డూ ఆర్ డై మ్యాచ్. న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ చేతిలో ఓడిందంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించాల్సిందే. అంటే 30 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నామన్న ఆనందం పాకిస్తానీయులకు వారం రోజులు కూడా మిగలనట్లే. ఇంతకంటే ఘోర అవమానం ఇంకేముంటుంది. కాబట్టి తీవ్ర ఒత్తిడిలో ఉంది పాకిస్తాన్ టీం. అటు టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన రోహిత్ సేన పాకిస్తాన్పై గెలిచిందంటే ఇక దాదాపు సెమీస్కు చేరినట్లే. బంగ్లాతో ఆడిన పిచ్ పైనే ఆడుతూ ఉండడం భారత్కు కలిసి వచ్చే మరో అంశం. ఆ మ్యాచ్లో ఎదురైన అనుభవాలను ఉపయోగించుకుని పాక్ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి వస్తోంది. పాకిస్తాన్పై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో భారత బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్లోనూ టీమిండియా స్ట్రాంగ్గానే ఉంది. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసిన మహమ్మద్ షమి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బుమ్రా లేకపోయినా తాను ఉన్నానని ప్రత్యర్థులకు వార్నింగ్ బెల్స్ మోగించాడు. హర్షిత్ రాణా కూడా తనకు వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని భళా అనిపించుకుంటున్నాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హర్షదీప్ సింగ్ను కూడా తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. హర్షదీప్ను హర్షిత్ రాణా ప్లేస్లో తీసుకుంటారా లేక కుల్దీప్ బదులు తీసుకుంటారా అనేది చూడాలి. స్పిన్ కనుకూలించే పిచ్ పై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తే బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగించొచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువ. రెండో ఇన్నింగ్స్లో తేమ ప్రభావం ఉండి స్పిన్నర్లకు కష్టమవుతుందని బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే తేమ ప్రభావం కనిపించలేదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది. దుబాయ్లో పిచ్ స్లోగా ఉంది కాబట్టి భారీ స్కోర్లు ఊహించలేం. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 230 పరుగుల్లోపే కట్టడి చేసిన ఆ స్కోరు చేజ్ చేయడానికి టీమిండియాకు 47 ఓవర్లు అవసరమయ్యాయి. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం ఈ పిచ్పై అంత సులువు కాదు. నిలదొక్కుని ఓపికగా ఆడితే పరుగులు సాధించొచ్చు. అందుకే తొలి మ్యాచ్ సెంచరీ హీరో గిల్ ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు కుదురుగా ఆడి శతకం సాధించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో కావాల్సి ఉంటుంది. పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు సాధించి ఆ తర్వాత నిలకడగా ఆడాల్సి ఉంటుంది. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఎమోషన్. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్న జట్టే విజయం సాధించగలుగుతుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా దుబాయ్ కండిషన్స్ పాకిస్తాన్కు కొత్త కాదు. ఇది వాళ్లకు హోమ్ గ్రౌండ్ లాంటిదే. పాక్లో ఆడమని చెప్పే జట్లన్నింటితో సిరీస్లను దుబాయ్లోనే నిర్వహిస్తూ ఉంటుంది పీసీబీ. కాబట్టి ఇక్కడ పరిస్థితులపై అంచనా ఉన్న పాకిస్తాన్ అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయింది. షాహీన్ ఆఫ్రిది, నసీం షా, రౌఫ్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ త్రయంను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మంచి పేస్తో పాటు స్వింగ్ చేసే ఈ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక లెగ్ స్పిన్నర్కు వికెట్ సమర్పించుకుంటున్న విరాట్ కోహ్లీ అబ్రార్ బౌలింగ్లో కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికొస్తే డేంజర్ బ్యాట్స్మెన్ ఫఖర్ జమాన్ గాయంతో దూరం కావడం భారత్కు ప్లస్ పాయింట్.
బాబర్ ఆజం, కెప్టెన్ రిజ్వాన్, సల్మాన్ ఆఘాపై ఆ టీం ఎక్కువగా ఆధారపడుతోంది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు బరిలోకి దిగి కొదమసింహాల్లా పోరాడుతుంటే ఆ కిక్కే వేరు. దాయాది ఆతిథ్యం ఇస్తున్న ట్రోఫీని ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో ఉన్న భారత్ పాక్ను ఇంటికి పంపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లన్నీ ఒక ఎత్తు, ఈ హై వోల్టేజ్ మ్యాచ్ మరో ఎత్తు. ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో ఆ క్షణం వచ్చేసింది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులందరికీ పండుగే. మిగతా దేశాలతో మ్యాచ్ విషయంలో గెలుపోటముల్ని సమానంగా స్వీకరించిన దాయాది దేశంతో మ్యాచ్ అంటే గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఉంటాయి రెండు టీమ్స్. ఓ టీం ఓడినా యావత్ దేశం పరువు గంగలో కలిసినట్లుగానే ఫీల్ అవుతారు. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 9వ టైటిల్ కోసం టాప్ 8 టీమ్స్ బరిలోకి దిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా 2017లో జరిగింది. అప్పటి విజేతగా పాకిస్తాన్ నిలిచింది. అయితే వన్డే ఫార్మాట్లో 2 మేజర్ ఈవెంట్లు ఎందుకనే ఆలోచనతో 2021లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపేసిన అభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మళ్లీ టోర్నీని పునః ప్రారంభించింది. 1996 తర్వాత పాక్లో జరుగుతున్న పెద్ద టోర్నీ కూడా ఇదే. పాకిస్తాన్ వేదికగా 1996లో ఐసీసీ ఈవెంట్ జరిగింది. అప్పుడు భారత్, శ్రీలంక కూడా ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి. 2009లో అవకాశం వచ్చినా పాక్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో టోర్నీని సౌత్ ఆఫ్రికాకు మార్చేసింది ఐసీసీ. శ్రీలంక జట్టుపై దాడి జరిగిన తర్వాత ఈవెంట్స్ నిర్వహించే అవకాశం పాక్ ఇవ్వలేదు ఐసీసీ. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో నిర్వహించాలని 2021లోనే నిర్ణయం తీసుకుంది ఐసీసీ. తొలుత పాకిస్తాన్కు మాత్రమే ఆతిథ్య హక్కులు దక్కాయి. కానీ ఆ దేశానికి తమ జట్టును పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది బీసీసీఐ. దీంతో హైబ్రిడ్ మోడ్లో టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమైంది. టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించి మిగతా వాటిని పాక్లో ఆడించడమే ఈ హైబ్రిడ్ మోడల్. దీనికి మొదట్లో పాక్ నిరాకరించినా చివరికి ఒప్పుకోక తప్పలేదు. దీంతో యూఏఈ కో-హోస్ట్గా ఎంపికైంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు ఒకెత్తైతే భారత్ పాక్ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్ల టికెట్లు అమ్ముడుపోవడానికి చాలా సమయం పట్టింది. అయితే భారత్ పాక్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. అది ఈ మ్యాచ్కు ఉండే క్రేజ్. ధర ఎక్కువైనా పర్లేదు, నార్మల్ స్టాండ్ టికెట్ అయినా పర్లేదు, టికెట్ దొరికితే చాలనుకున్నారు ఫ్యాన్స్. 25,000 టికెట్లు కేవలం 50 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. కొన్నేళ్లుగా భారత్ పాక్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్లో మాత్రమే భారత్ పాక్ జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి. దీంతో ఆ మ్యాచ్లకు భారీ డిమాండ్ వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగినా స్టేడియం నిండిపోవాల్సిందే. గతేడాది టీ20 ప్రపంచ కప్లోని ఇదే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పుణ్యమా అని తాజాగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఓవరాల్గా పాకిస్తాన్పై భారత్దే పైచేయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్దే ఆధిపత్యం. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ పాక్ 5 సార్లు తలపడితే 3 సార్లు పాకిస్తాన్ గెలవగా 2 సార్లు భారత్ గెలిచింది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్లో కూడా ఇరు జట్లు తొలిసారి తలపడినప్పుడు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 2009లోనూ మరోసారి పాక్ జట్టు పైచేయి సాధించింది. మన బ్యాటింగ్ వైఫల్యంతో పాక్ 54 రన్స్ తేడాతో గెలిచింది. అయితే 2013లో మాత్రం పాక్ను భారత్ గట్టిగానే దెబ్బకొట్టింది. 8 వికెట్ల తేడాతో దాయాది జట్టును ఓడించి రివెంజ్ తీర్చుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో టీమిండియా 2 సార్లు తలపడింది. గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన ఫైనల్లో మాత్రం భారత్ను చిత్తు చేసి పాకిస్తాన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై 124 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 91 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా విరాట్ కోహ్లీ 81 రన్స్, శిఖర్ ధావన్ 68 రన్స్, యువరాజ్ సింగ్ 58 రన్స్తో రాణించడంతో టీమిండియా 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 319 పరుగులు చేసింది. వర్షం కారణంగా పాకిస్తాన్కి టార్గెట్ 41 ఓవర్లలో 289 పరుగులకు కుదించారు. భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్తాన్ 33 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఉమేష్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీమిండియాను చిత్తు చేసి పాకిస్తాన్ కప్పు సొంతం చేసుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని సింగిల్ డిజిట్ స్కోర్కే పెవిలియన్ చేరడంతో 30 ఓవర్లలో టీమిండియా 158 పరుగులకే ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా 46 బాల్స్లో 76 పరుగులతో చెలరేగడంతో టీమిండియా ఆ మాత్రమేనా స్కోర్ చేయగలిగింది. పాకిస్తాన్ చేతిలో 180 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఇప్పుడు 6వసారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో తలపడనున్న భారత్ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. సొంత గడ్డపై
అందులోనూ మొదటి మ్యాచ్లోనే ఘోర పరాజయం చూసింది పాక్. ఏదేమైనా సరే భారత్పై మాత్రం గెలవాల్సిందే అనే పట్టుదలతో ఉన్న పాక్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో ఇద్దరిని కూడా గాయాలు వెంటాడుతున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీంలో జరుగుతున్న పరిణామాలు పాక్ను కలవరపెడుతున్నాయి. ట్రోఫీ ఆరంభానికి ముందే భారత్ పాక్ మధ్య చిచ్చురేగింది. కరాచీ నేషనల్ స్టేడియంపై అన్ని దేశాల జెండాలు ఎగరేసిన భారత్ జెండాలు మాత్రం పెట్టలేదు పాక్ క్రికెట్ బోర్డు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్ రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులే కాదు సర్వత్రా విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. టీమిండియా పాక్లో పర్యటించడం లేదన్న అక్కస్తోనే పీసీబీ ఈ పని చేసిందని కామెంట్ చేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో పీసీబీ వెనక్కి తగ్గి జెండాను ఏర్పాటు చేసింది. భారత్ మాత్రం పాక్ పేరుతో ఉన్న జెర్సీని ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ధరించింది. ఈ విషయంలో హుందాగా వ్యవహరించింది రోహిత్ సేన. భారత్ పాక్ మ్యాచ్పై పాక్ లెజెండ్ షోయబ్ అఖ్తర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మీద నెగ్గాలంటే దూకుడు ఒక్కటే మార్గమని, అటాకింగ్ అప్రోచ్తో మెన్ ఇన్ బ్లూను కట్టడి చేయాలని తమ దేశ ఆటగాళ్లకు సూచించాడు అఖ్తర్. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో ఓడిన పాక్ సెమీస్కి వెళ్లాలంటే భారత్ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రిజ్వాన్ సేనకు పలు సూచనలు చేశాడు అఖ్తర్. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తానీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ విషయంలోనూ భారత్పై గెలవలేకపోతున్నామన్న బాధ వారిలో అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ తమ దేశానికి రాలేదన్న ఫ్రస్ట్రేషన్ వారితో ఏం మాట్లాడిస్తోందో వారికే అర్థం కావడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లని భారత జట్టుపై విమర్శలు గుప్పించాడు పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్. టీమిండియాను ఓడించి తగిన గుణపాఠం నేర్పాలని పాక్ ఆటగాళ్లకు సూచించాడు. మన మాజీ క్రికెటర్లు మాత్రం హుందాగా స్పందిస్తున్నారు. మ్యాచ్ను మ్యాచ్లా చూసి ఎంజాయ్ చేయాలని హితవు పలుకుతున్నారు సయ్యద్ కిర్మాణి. This message is for the cricket lovers all over to enjoy the game. Let the best team win. Right? That's the way you got to enjoy this great game. Do not be emotional and feel sad about a particular team losing. No. This is a sport. You win some, you lose some. So enjoy all that. హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఫఖార్ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫఖార్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఫఖర్ జమాన్ స్థానంలో మరో ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను తీసుకోవాలని భావిస్తోంది టీం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫఖర్ జమాన్ భారత్ పై సెంచరీ చేశాడు. ఆ రోజు ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన ఫఖార్ 106 బంతుల్లో 3 సిక్సర్లు 12 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఈ సెంచరీ సహాయంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమిండియాపై సంచలనం సృష్టించిన బ్యాటర్ ఇప్పుడు ఇవాళ అందుబాటులో లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 5 వికెట్లకు 35 పరుగుల స్కోర్తో టాప్ ఆర్డర్ వెన్ను విరిచిన భారత బౌలర్లు ఆ తర్వాత పట్టు వదిలారు. అయితే క్యాచ్లు, స్టంపింగ్ మిస్ కావడం కూడా టీమిండియా సమస్యల్లో ఒకటి. ఇవాటి మ్యాచ్లో మిడిల్ ఓవర్లలో ఎవరు బాగా రాణిస్తే వారికే విజయావకాశాలు ఉంటాయంటున్నాడు శుభ్మన్ గిల్. మంచు లేకుండా ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని, స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా అంత ఈజీ కాదని చెప్పాడు. డూ ఆర్ డై మ్యాచ్ కోసం స్పెషల్ కోచ్ను నియమించుకుంది పాకిస్తాన్. తాత్కాలిక హెడ్ కోచ్ గా ఉన్న సెలెక్టర్ అకీబ్ జావేద్ టీమిండియాతో మ్యాచ్ కోసం జట్టును సిద్ధం చేయడంలో సహకరించేందుకు మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్ సహాయాన్ని తీసుకుంటున్నాడు. ముదస్సర్కు యూఏఈ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. అతను కొన్నాళ్లుగా దుబాయ్లో ఉంటూ ఐసీసీ గ్లోబల్ అకాడమీలో పనిచేస్తున్నాడు. అకీబ్ జావేద్ విజ్ఞప్తి మేరకు ముదస్సర్ శుక్రవారం పాకిస్తాన్ జట్టుతో కలిశాడు. నెట్ సెషన్స్ లో పాల్గొని ఆటగాళ్లకు సూచనలిచ్చాడు. When Sunil Gavaskar was playing, there was always a battle with Imran, but most of the time he got a lot of runs against us. So that's there. Both Rohit and Virat are proven and great players. ఇక హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా గెలవాలని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. రోహిత్ సేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీ 8 సార్లు జరిగింది. ఇది 9వ ఎడిషన్. భారత్ ఆసీస్ టీంలు చెరో 2 సార్లు టోర్నీ విజేతలుగా నిలిచాయి. ఈసారి ట్రోఫీ ప్రైజ్ మనీని భారీగా పెంచింది ఐసీసీ. 2017లో చివరిసారిగా టోర్నీ జరిగినప్పటితో పోలిస్తే 53% పెంచింది. దాదాపు 60 కోట్ల ప్రైజ్ మనీని అన్ని టీంలకు పంచనుంది. విన్నర్కు 20 కోట్ల 80 లక్షలు, రన్నరప్ కు 10 కోట్ల 40 లక్షలు, సెమీఫైనలిస్ట్స్ కి 5 కోట్ల 20 లక్షలు అందించనుంది ఐసీసీ. అలాగే చివరి ప్లేస్ లో నిలిచిన టీంకి కూడా 1,22 లక్షలు ఇవ్వనుంది.